కరవు కాటేస్తోంది. గ్రాసం తాగునీరు దొరక్క జీవాలు బక్కచిక్కిపోతున్నాయి. వర్షాభావంతో పశువులు కబేళాకు తరలిపోతున్నాయి. దారుణ కరవు దుస్థితిని చూసి ఆ యువనేత చలించిపోయాడు. పశుగ్రాసం లభించక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని పశువుల పోషణ బాధ్యత తీసుకున్నాడు. ఆ మహత్తర కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు జన్మదినం రోజునాడు అనంతపురం జిల్లాలో ప్రారంభించి ఆదర్శంగా నిలిచాడు. కరవు కోరల్లో చిక్కి అనంతపురం జిల్లా విలవిల్లాడుతోంది. 63 ఏళ్లలో ఎన్నడూ కనీవిని ఎరుగని స్థాయిలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. గ్రాసం, నీరు దొరక్క పశుపోషణ భారంగా మారి పాలిచ్చే పశువులను వారాంతపు సంతల్లో కబేళ్లాకు అమ్మేస్తున్నారు. ఈ పరిస్థితిని చూసి చెలించిన చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు వాటి ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. పుట్లూరు మండలం ఏ కొండాపురం గ్రామంలో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఉందని గుర్తించి 68 రోజుల పాటు మూగజీవాలకు గ్రాసం ఉచితంగా పంపిణీని ప్రారంభించాడు. కరువు ఫుల్గా ఉంది సార్, ఫుల్గా ఉంది. అసలు నీళ్లులే, మేతలే, ఏదో ఈ రకంగా ఏదో చింతాకు యాప కొట్టుకుంటాం. చాలా అధ్వానంగా అల్లాడుతాం. గొర్రెలకు మాత్రం ఆ నీళ్లు లేక అల్లాడిపోతున్నాం. ఆ తొట్లు కట్టియమని అడుగుతాను, ఆయన కట్టిస్తున్నాడు. గొర్రెకు ఇది దాన మాత్రం మేలు చేసినాడు. తొట్లు కూడా గొర్రెకు కట్టిస్తున్నాడు. నీళ్లకు తొట్లు అంతా బాగా మేలు చేస్తున్నాడు. కరువు గురించి ఏందో దాన ఇచ్చినాడు ఆయన. తొట్లు కట్టిస్తాడు ప్రకాష్ నాయుడు. అది కట్టిస్తే చాలా మేలు. కొండలు ఊరంతలు గడ్డి లేదు, వర్షం బల్లే కరువు. గొర్రెలు అల్లాడుతున్నాయి. 9 దాడుతాయి ఎండలు. గొర్రెలు మాత్రం తనకలాడుతున్నాం. ఏదన్నా కానీ ఇంకా ఇంపిత్తి చేస్తే మాకు మేలు. చంద్రదండు ప్రకాష్ నాయుడు మేపిచ్చినందుకు 68 రోజులు మేము పశువులు అమ్ముకోకుండా కబేరాలకు పోకుండా కాపాడుకునేందుకు ఇచ్చినాడు. మరి ప్రభుత్వం కూడా ఇస్తే మేలని కోరుకుంటున్నాము. సమస్య తీవ్రంగా ఉంది సార్. కనీసం ఒక బండి కొనాలన్నీ 20,000 అవుతుంది. కొనేందుకు కూడా దొరకడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రత్యేకంగా లారీల్లో పాతరగడ్డి, దాణాలను తెప్పించి శిబిరం నిర్వహించి పంపిణీ చేస్తున్నారు. గ్రామంలోని పశువుల ఆసుపత్రి సమీపంలో గొర్రెల కాపర్లు పశుపోషకులకు 68 రోజుల పాటు పశుగ్రాసం అందిస్తున్నారు. దాదాపు 3 లక్షలు వెచ్చించి కరవుతో అల్లాడుతున్న పశువులను కాపాడేందుకు ప్రకాష్ నాయుడు చేస్తున్న కృషిని రైతులు కొనియాడుతున్నారు. మాకు చంద్రదండ తరఫున ఆయన ప్రకాష్ నాయుడు మాకు దానా ఇచ్చాడు. 48 రోజుల పాటు తినడానికి ఇచ్చాడు. మాకు పక్కపోవడానికి అన్నం లేదు, మేత లేదు, కొండకపోయినా గడ్డి లేదు. దానికోసం ఆయన చాలా బాగా మంచి పని చేశారు. జిల్లా వ్యాప్తంగా కరవు తీవ్రంగా ఉందని, ప్రకాష్ నాయుడు తరహాలో దాతలు ముందుకు వస్తే పశుసంవర్ధక శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతులకు ₹2 సైలేజ్ దొరకడం అనేది చాలా విలువైన పదార్థం అని చెప్పాలి. ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో మామూలుగా అయితే అది ₹6.5 కిలో. మన జిల్లాలో ఈ పొద్దుటికే దాదాపు 6,000 టన్నులు మనం సప్లై చేయగలిగినాము. ఇంకా ఎవరైనా ఉత్సాహులు, ఇప్పుడు చంద్రదండు వాళ్ళు ఈ ఊరి గ్రామానికి పశువులన్నిటికీ ఒక్కొక్క దాదాపు 70 మంది పేద రైతులకు ఒక్కొక్క బేలుకు వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఇస్తున్నారు. అలాగే ఏ గ్రామం నుంచి అయినా సరే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వాళ్ళు కనుక ఆ రైతులతో కనుక మనకు డబ్బులు కనుక ₹2 కట్టిస్తే కనుక మేము ఎన్ని గ్రామాలకైనా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా మూగ జీవాలని రక్షించే చర్యలు చేపట్టడం సంతోషంగా ఉందని ప్రకాష్ నాయుడు అన్నారు. ఈ పరిస్థితిని చూసి దీన్ని నమ్ముకొని బతికే రైతు కూడా ఈరోజు కన్నీరుతో ఈరోజు గ్రామాల్లో విలవిల్లాడుతున్నాడు. అలాంటి రైతులు నమ్ముకున్నటువంటి పశువులకు ఏదో కాస్తో కోస్తో మేము ఉడతా భక్తిగా ఈ చంద్రబాబు నాయుడు గారి పెద్దాయన జన్మదినం సందర్భంగా ఎక్కడి నుంచో ఏదో కాస్తో కోస్తో రోజుకు 1 కేజీ చొప్పున గొర్రెలకు, మేకలకు సైలేజ్ బ్యాగులు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి తెప్పడం జరిగింది. దీని వలన ఏదో కొద్దిగా కాస్తో కోస్తో మనం దాని ఆకలిని తీర్చి రైతులకు ఒక ఆసరా అనేది ఏర్పడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తాగునీరు, గ్రాసం లేక బక్కచిక్కిన ఆలమందల ఆకలి బాధలు తీర్చేందుకు చంద్రదండు చేపట్టిన పాతరగడ్డి, దాణా పంపిణీ కార్యక్రమాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.